టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో పుట్టపర్తిలో 3 పార్టీల జెండాలు రెపరెపలాడాయి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట యువనేత పల్లి కృష్ణకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారు. వారిద్దరూ వేర్వేరుగా నామినేషన్ పత్రాలను శాసనసభ ఎన్నికల అధికారి భాగ్యరేఖకి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో టీడీపీ గెలవటం ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓకే మేడం. నేను ఎంత అదృష్టం చేసుకొని ఉన్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతమంది పొద్దున ఇంత ఎండలో కూడా ఇంతమంది నా కోసము ఇవాళ నామినేషన్ అని చెప్పి నా కుటుంబ సభ్యులుగా అనుకొని ప్రతి ఒక్కరూ వచ్చి నాతో పాటు అడుగేస్తున్నారు పొద్దున్న నుంచి. అంటే ఎంతో అదృష్టం. ఇదంతా ఈ చనువు అంతా పల్లె సార్ ఇన్నేళ్లు మామయ్య గారు 30 సంవత్సరాలుగా ఆయన చేసిన మంచి పనికి మెయిన్ ఎగ్జాంపులే మీరు చూపిస్తున్న అభిమానం ఇవాళ. అందుకు పేరు పేరున పుట్టపర్తి నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దగ్గర